హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా మొన్న వారం క్రితం ఒక సంఘటన మొత్తం సంచలనం రేగించింది. నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట జిల్లాలో ఒక టీచర్ రూపారెడ్డిని ఒక విద్యార్థి అతి కిరాతకంగా పొడి చంపిన ఘటనపై కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేగించింది. ఈ విషయంపై కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కూడా ఇవాళ ర్యాలీ నిర్వహించి వాళ్ళకి నిరసన వ్యక్తం చేస్తాయి. మేడం, ముందు మీరు చెప్పండి, ఒక మహిళా టీచర్ని విద్యార్థి కిరాతకంగా చంపాడు, అసలు ఎట్లా చూస్తారు మేడం? దీని అసలు వ్యవస్థ ఎడిపోతుందంట. అసలు వాళ్ళు క్రమశిక్షణ చేసిండ్రు అనే కోపంతో కంటే ఎక్కువ కూడా వాళ్ళు జల్సాలకు అలవాటు పడ్డారనే పేపర్లో కూడా రాయటం జరిగింది. అంటే వాళ్ళ జల్సాల కొరకు ప్రిన్సిపాల్ ఇంట్లో ఎట్లాగూ డబ్బులు ఉంటాయి, ఫీజు కలెక్షన్ చేసినాయి అనే ఉద్దేశంతో వాళ్ళ జల్సాల ఖర్చు పెడతానికి వాళ్ళు వచ్చి ఆ దొంగతనం చేసి గుర్తుపడుతుందేమన్న మాస్క్ పడిపోవటం వల్ల ఆమెను క్రూరంగా హత్య చేయడం జరిగింది. ఇదంతా సోషల్ మీడియా ప్రభావంతోనే, పిల్లలు ఫోన్లకు అలవాటు పడటంతో వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా వాళ్ళకి ఎట్లా ఉందంటే అటువంటి విపరీతమైన ధోరణులు పిల్లలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ఎదురు తిరగటం అనేది అది కేవలం మొబైల్ ఫోన్ చూడటం వల్ల మాత్రమే జరుగుతుంది. తల్లిదండ్రులకు నేను ఏం విజ్ఞప్తి చేసినంటే, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మీరు మొబైల్ ఫోన్లు ఇవ్వకండి, మీతో పాటు వాళ్ళతో పాటు కూర్చొని కథలు చెప్పండి పిల్లలకు. వాళ్ళకి హోంవర్క్ చేపిస్తారా, ఏం జరిగింది ఆ రోజు స్కూల్లో, మీకు ఏం విషయాలు జరిగినాయని పిల్లలతో టైం గడపండి, సమయం ఇవ్వండి పిల్లలకు. రోజు రోజుకి అంటే ఆధునికంగా వస్తుంది, అంటే ఉపాధ్యాయులకి తల్లులకి విద్యార్థులకి మధ్య అభినవ సంబంధం తగ్గుతుందంటారు అసలు ఈ విషయాల్లో? నిస్సందేహంగా తగ్గుతుంది. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య సోషల్ మీడియాకు అలవాటు పడి, అంటే స్కూల్లో ఉపాధ్యాయుల మీద గౌరవం అనేది కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే స్కూల్ని కించపరచటం, ఉపాధ్యాయుల్ని కించపరచటం ఇటువంటివి జరిగినప్పుడు సహజంగా పిల్లలకు టీచర్ మీద భయం అనేది పోతుంది. అటువంటిప్పుడు టీచర్ క్లాస్లో ఏం చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేది, నాయనమ్మ తాతయ్యలు వాళ్ళందరూ ఇంట్లో ఉండి ఒక క్రమశిక్షణ అనేది పిల్లలకు నేర్పించేది. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఎవరి దారిలో వాళ్ళు ఉండి. మీరు గమనించడం లేదో, ఏ ఫంక్షన్కి పోయినా, మీరు ఏ పెళ్లికి పోయినా, చిన్న పిల్లలు 5 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా పెద్దోళ్ళకి ఒక నమస్కారం అనేది కూడా పెట్టకుండా ఫోన్ల తల వంచి ఫోన్లు చూడటం మాత్రమే చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు ఉపయోగపడి, ఫోన్లు 2 రకాలు కూడా వాడుకోవచ్చు, మనం మంచికి వాడవచ్చు, చెడుకు వాడవచ్చు. కానీ తల్లిదండ్రుల నిఘా కూడా కొంత కొరవడింది. అంటే పిల్లల మీద ఎక్కువ వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వటం అనేది కూడా ఈ అనర్థాలకు కారణమవుతుంది. కానీ ఇప్పుడు నిజంగా ఆ ఇద్దరి పిల్లల హత్య చేసిన పిల్లల తల్లిదండ్రుల క్షోభ కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం. అటువంటి బాధ ఇంకో తల్లిదండ్రులకు రాకుండా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని కట్టడి చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి. దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు అనేది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, అంటే విద్యార్థుల్లో మార్పు రావాలంటున్నారు. విద్యార్థుల మార్పు ఏ విధంగా వస్తే బాగుంటుంది, సమాజానికి ఏ విధంగా వాళ్ళు మెసేజ్ ఇస్తారు? విద్యార్థులలో మార్పులు అంటే ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు సహకరించినట్లయితే తప్పకుండా విద్యార్థులు మార్పు వస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు మార్కుల కంటే ముందుగా సంస్కారం, నైతికత, విలువలను తప్పకుండా నేర్పాలి. తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ఆ విద్యార్థి మసులుకోవాలనేది పాఠశాలలు చర్య తీసుకోవాలి. దాని తగ్గట్టు వారి తల్లిదండ్రులు కూడా పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులు సహకరించినట్లయితే మనం మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాం. లేనట్లయితే మంచి సమాజం అనేది చరిత్రలో గడిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు గురువు అంటే గతంలో ఉండేది భక్తి, దైవభక్తి చూసేది. ఇప్పుడు ఆ రోజులు గురువుని గౌరవించే రోజులు ఉన్నాయంట అసలు? సార్, మనం వేదకాలం నుంచి విద్యను పరిశీలించినట్టయితే విద్యకు ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఆ రోజుల్లో గురువు దగ్గరికి విద్యార్థులు పోయేది. అర్ధరాత్రి కానీ తెల్లారినాక కానీ గురువుకు సపరి చర్యలు చేస్తూ అనేక రకమైనటువంటి చేదోడు వాదోడుగా ఉండి గురు సంరక్షణలో విద్య నేర్చుకునేటువంటి వారు. ఇప్పుడు పూర్తిగా విద్యార్థి కేంద్రమై ఎప్పుడైతే ప్రభుత్వం విద్యార్థి కేంద్రంగా విద్యను అభ్యసిస్తుందో ఆ క్రమంలో అనేక విద్యార్థుల పక్షాన చట్టాలు వచ్చాయో. ఉదాహరణకు మనం 20 ఏళ్లను వెనక్కి తీసుకుంటే ఎప్పుడైతే
ఉపాధ్యాయుని చేతిలో బెత్తం, పోలీస్ చేతిలో లాఠీ దూరమైందో మీరు గత 20 సంవత్సరాల చరిత్రను పరిశీలించినట్టయితే బీటెక్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పూర్తిగా క్రమశిక్షణ లోబడి మానభంగాలు, హత్యలు, మర్డర్ కేసులు ఒక పద్ధతి లేకుండా సమాజం తయారైందంటే ఆ కేవలం ఈ 20 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాల చట్టాల వల్ల ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురై తమను తాము రక్షించుకోవడంలో పూర్తి విద్యను, స్వేచ్ఛాయుతమైనటువంటి విద్యను అందించలేకపోతున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక రూపారెడ్డి చనిపోతే కేవలం ఒక తరం పోతుంది. తరం అంటే మీకు తెలుసు, తరం నాశనం అయిందంటే భవిష్యత్తు, దేశ భవిష్యత్తే నాశనం అయినట్లు లెక్క. మరి దీనికి మనం ఖండించాల్సినటువంటి అవసరం, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఈ సమాజం పట్ల లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపే, ప్రతి ఒక్కరికి మీరు చూస్తున్నట్టయితే ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు దేశ విదేశాలకు వెళ్తారు, దేశానికి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు. మరి అటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ మరణించిందంటే సంఘీభావం తెలపాల్సినటువంటి సమాజం ఏమైపోతుంది, సమాజం ఎటువైపు పోతుంది, ఎవరిని ఎంకరేజ్ చేస్తుందో మా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన మొదలైంది. భయభ్రాంతులకు గురవుతున్నారు. 20 సంవత్సరాలుగా చూస్తే ఉపాధ్యాయ వృత్తికి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా తక్కువైపోయింది. కేవలం అటు మానసిక ఒత్తిళ్లు, మేనేజ్మెంట్ ఒత్తిళ్లు, పేరెంట్స్ ఒత్తిళ్లు, విద్యార్థుల ఒత్తిళ్లు, ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాల్సిన అవసరం ఉందా అని మా మిత్రులందరూ ఆలోచించి వివిధ రంగాలను ఎంచుకున్నారే తప్ప ఉపాధ్యాయ వృత్తి అంటే మక్కువ లేనటువంటి వారు కాదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ఈ సమాజం మీద ఉందని తెలియజేస్తున్నాం. లేకపోతే ఏఐలో చూసుకోవాల్సిందే పాఠం. ఇప్పుడు తల్లిదండ్రులను స్టార్ట్ చేసిర్రు, ఆల్రెడీ పిల్లల్ని తల్లిదండ్రులను కొట్టుడు స్టార్ట్ చేసిర్రు, ఆఖరికి టీచర్ల దగ్గరికి వచ్చారు. రేపు రోడ్ల మీద పడి కొడతారు, సమాజం ఎటుపోతుంది, అప్పుడు టీచర్లను నిందిస్తారు. మరి టీచర్లకు రక్షణ లేనప్పుడు సమాజం ఎక్కడి నుంచి రక్షణ పొందుతుందండి? చిన్న పిల్లల్ని దండిస్తే అది తప్ప సార్? అది విద్యార్థులు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొడతారు సార్. ఇంటికాడ ఏ తల్లిదండ్రులు అయినా ఇంటికాడ వాళ్ళు సక్రమైన మార్గంలో పెట్టడానికి తల్లిదండ్రులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని వస్తాయి. కానీ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులైనటువంటి గురువులు కూడా అదే పని చేస్తే దీన్ని అనేక రకాలుగా చిత్రించి ఇలా దండించిరని, చితకబాదిరని, తర్వాత అనేక రకాలుగా దీన్ని హైప్ చేసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అది తర్వాత భౌతిక దాడులు చేస్తున్నారు. దీనివల్లనే ఎప్పుడైతే ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు ఉపాధ్యాయుని చేతిలో ఎప్పుడైతే బెత్తం పోయిందో ఇవాళ పోలీసుల చేతిలో లాఠీలకు పని చెప్పవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ అనేక రకాలైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. చివరికి హత్యలు కూడా చేసేటువంటి పరిస్థితులకు వచ్చారు. ఇంకా రానున్న రోజులలో ఈ సమాజం ఎటుపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా దీనికి ఉపాధ్యాయులని మేము మన 20 సంవత్సరాల చరిత్రలో ముందుకెళ్ళినట్లయితే ఉపాధ్యాయులు కనపడితే 2 చేతులు ఎత్తి మనం నమస్కారం చేసేది, కనపడితే భయంగా మనం పక్కకు జరిగేది. అలాంటి రోజులు ఏది ఎప్పుడు వస్తాయో మళ్ళీ ఈ సొసైటీ ఒక మంచి సొసైటీగా మారుతుంది తప్ప ఇంకా ఇలాంటి రూపారెడ్డి హత్య ఒక్కలాంతో ఆగదు. ఇంకా అనేక రకాలైనటువంటి మనం చెడులను చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మేము సొసైటీని, పేరెంట్స్ని, ఇవాళ ఉపాధ్యాయులు అంటే వాళ్ళు శత్రువులు కాదు. మీ పిల్లలని, మీరు కని పెంచిన పిల్లలని ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసం కష్టపడే వాళ్ళు తప్ప ఇలా వాళ్ళ శత్రువుల లెక్క చూడకుండా ఉంటే ఎప్పుడైతే మీరు వాళ్ళని తల్లిదండ్రులు కూడా వాళ్ళని గురువు లెక్క గౌరవిస్తారో మీ పిల్లలు కూడా వాళ్ళని గౌరవిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, సమాజం కానీ సెక్షన్లు కానీ 1098 అనేటువంటి ఒక సెక్షన్ తీసుకొచ్చి గట్టిగా మీకెళ్ళి పిల్లలను చూస్తేనే మీరు కేసు పెట్టండి, మా మీద కొట్టడం కాదు, కొడితే కేసు కాదు, చూస్తే కూడా కేసే అని చెప్పేసి వాళ్ళకి అనేకమైనటువంటి సెక్షన్లు చిన్నప్పుడే నేర్పుతారు. దానివల్ల నాకు ఏం కాదు, కొడితే నేను పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతా మా టీచర్ మీద అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ రావడం వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి దోపిడీలు చేయడానికి ఉన్నారు. కాబట్టి చట్టాలను మారవాలి, సమాజం మారవాలి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉపాధ్యాయుల మీద గౌరవం పెంచే విధంగా విద్యార్థులను పెంచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. విన్నర్గా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయుల వల్ల ఆవేదన మొత్తం ఇలా చాలా అంటే జిల్లా వ్యాప్తంగా మారిమోమవుతుంది. ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు అంటే ఉపాధ్యాయుని చేతుల్లో బెత్తం, పోలీస్ చేతుల్లో లాఠీ లేకపోతే సమాజాన్ని మార్చలేమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సమాజం అంటే తల్లిదండ్రులకు మార్పు వచ్చినప్పుడే మన సమాజాన్ని అంటే చైతన్యవంతంగా మనం మారుస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అస్మాదులు చెప్తున్నారు. మన చట్టాలు కూడా మార్పు రావాలని చెప్పి లేని పక్షాలు ముందు కూడా మేము నిరసన కార్యక్రమం ముందు కొనసాగుతామని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులు తెచ్చిన పరిస్థితి.